హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫస్ట్ టైం విజయవాడకి వెళ్ళాను. మనం విజయవాడలో బస్ దిగిన తర్వాత గుడి దగ్గరికి ఆటోలు ఉంటాయి. ఆటోలో మనం వెళ్ళొచ్చు. ఆటోలో గుడి దగ్గర దిగిన తర్వాత పక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానం చేసి గుట్టపైకి దర్శనానికి వెళ్ళొచ్చు. చూడండి, పొద్దున్నే ఎంతమంది ఉన్నారో. నేనైతే పొద్దున్నే స్నానం చేసి దర్శనానికి వెళ్ళాను. మనం ఇక్కడ నుంచి గుట్టపైకి బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే పక్కనే మెట్ల మార్గం ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. నేనైతే అంత పైకి నడవలేనని చెప్పి బస్సులో వెళ్ళాను. ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ 10 రూపాయల టికెట్ అయితే తీసుకున్నారు. ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే మొదటిసారి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. నాకు కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్. పొద్దున్నే చల్లీళ్ళతో స్నానం చేశాను కదా. మనం ఇక్కడ బస్ దిగిన తర్వాత పక్కనే మన సామాన్లను పెట్టుకోవడానికి కౌంటర్లు ఉంటాయి. అక్కడే మనం అన్నీ పెట్టాలి. ఫోన్ అయితే లోపలికి అలో చేయరు ఫ్రెండ్స్. ఇక్కడే పక్కన కౌంటర్లలో మన సామాన్లు, చెప్పులు, ఫోను పెట్టి వెళ్ళాలి. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. లోపల అమ్మవారైతే అలంకరణతో చాలా బాగుంది. నాకైతే దర్శనం తొందరగా జరిగింది.